ఒకప్పుడు సాధారణ కుటుంబం, కానీ ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో వారికంటూ పేరు ప్రఖ్యాతలున్నాయి. తమదైన శైలిలో రాజకీయం చేసిన ఆ కుటుంబమే ఇప్పుడు ప్రతిరోజు వార్తల్లో నిలుస్తూ ఏపీలో హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించకపోవడంతో ఆస్తులు వేలం వేస్తామనే నోటీసులు వస్తున్నాయట. మరి 10-20 కాదు, ఏకంగా 300 కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టే ఆలోచనలో ఉన్నారనే టాక్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అసలేంటి మాజీ ఎంపీ బుట్టా రేణుక వ్యవహారం? ఒక్కసారిగా సీన్ ఇలా ఎందుకు మారింది? ఉమ్మడి కర్నూలు జిల్లాలో మారుమూల పుల్లగుమ్మి గ్రామంలో ఓ సాధారణ కుటుంబంలో జన్మించారు బుట్టా రేణుక. భర్త నీలకంఠం పారిశ్రామికవేత్తగా పేరు ప్రఖ్యాతలున్నాయి. భర్త సహకారంతో 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున కర్నూలు పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికయ్యారు బుట్టా రేణుక. ఏపీలో అప్పుడు టీడీపీ అధికారంలో ఉండటంతో 2017లో తెలుగుదేశం పార్టీలో చేరారు. తొలిసారి ఎంపీగా ఎన్నికైన బుట్టా రేణుక ప్రజాసేవ చేయాలనే సదుద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ అప్పటికి వైసీపీ అధికారంలో లేకపోవడంతో పార్టీ మారక తప్పలేదట. 2017లో బుట్టా రేణుక భర్త నీలకంఠం చంద్రబాబు సమక్షంలోనే పార్టీ మారినప్పటికీ ఆమె మాత్రం అప్పట్లో స్తబ్దుగానే ఉన్నారు. తర్వాత 2019 ఎన్నికలొచ్చేసరికి బుట్టా రేణుక పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా మారింది. దాంతో 2019 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ రేణుకకు టికెట్ కేటాయించకపోవడంతో మళ్లీ ఆమె వైసీపీ గూటికి చేరింది. ఆ పార్టీ తరఫున రాష్ట్రంలో చేనేత సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో స్టార్ క్యాంపెయినర్గా ప్రచారం చేశారు. ఆ ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయడంతో కర్నూలు ఎంపీగా పోటీ చేసిన సంజయ్ కుమార్కు మద్దతు తెలిపారు. 2019 ఎన్నికల్లో కర్నూలు ఎంపీగా సంజీవ్ కుమార్ గెలుపొందడం, వైసీపీ అధికారంలోకి వచ్చాక బుట్టా రేణుక సైలెంట్ అవ్వడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పారిశ్రామికవేత్తగా హైదరాబాద్కే పరిమితమవ్వడంతో పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉంటూ వచ్చారు. బుట్టా రేణుక పేరు మీదున్న బుట్టా ప్రైవేట్ లిమిటెడ్, బుట్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్, బుట్టా కన్వెన్షన్, మెరిడియన్ ఎడిట్ సర్వీసెస్ కార్యకలాపాలను చూసుకుంటూ హైదరాబాద్ కేంద్రంగా ఉన్నారామె. ఆ సమయంలోనే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి దాదాపు 300 కోట్ల మేర లోన్లు తీసుకున్నారు. బ్యాంకులో తీసుకున్న బకాయిలు చెల్లించకపోవడంతో ఎన్నికల సమయంలో బుట్టా రేణుక తన ఆస్తులను అమ్ముతున్నట్లు, తమ ఆస్తులను ప్రభుత్వ రంగ సంస్థలు జప్తు చేస్తున్నట్లు అనేక వార్తలొచ్చాయి. అలాంటి సమయంలో మాజీ ఎంపీ బుట్టా రేణుక కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. తమ ఆస్తులు అమ్ముకునే హక్కు తమకు ఉందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా అలాంటి సన్నివేశమే కనిపిస్తోంది. మాజీ ఎంపీ బుట్టా రేణుక 300 కోట్లకు కుచ్చుటోపి పెట్టేందుకు సిద్ధమయ్యారనే వార్తలు గుప్పుమంటున్నాయి. సాధారణంగా మన టైం బాగోలేనప్పుడు ఇలాంటి పనులు చేసిన అన్ని విషయాల్లో వ్యతిరేకమైన సంకేతాలే వస్తుంటాయి. ఇప్పుడు బుట్టా రేణుకాని కూడా బ్యాడ్ టైం వెంటాడుతోందట. 2014లో ఎంపీగా ఆమె రాజకీయ ప్రస్థానంగా ఘనంగానే మొదలైంది. కానీ 2019కి వచ్చేసరికి అటు టీడీపీ ఇటు వైసీపీ టికెట్ ఇవ్వకపోవడంతో సైలెంట్ అయిపోయి కేవలం తమ సామాజిక వర్గం కోసం ప్రచారానికే పరిమితమయ్యారు. గత ఎన్నికల్లోనూ మరోసారి వైసీపీ బుట్టా రేణుకకు ఎంపీ టికెట్ ఇవ్వకుండా మొండి చేయి చూపించింది. ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించినప్పటికీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ధాటిగా బుట్టా పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచి బుట్టా రేణుక పార్టీలు మారినా ఎలాంటి ఉపయోగం లేదని, బ్యాడ్ లక్ ఆమెను వెంటాడుతుందని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోందట. ఆమె కూడా ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో తెలుగుదేశం నేతలతో నా టైం బ్యాడ్ అంటూ ముచ్చటించారనే టాక్ వినిపించింది. అయితే మాజీ ఎంపీ బుట్టా రేణుక దంపతులు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి తీసుకున్న 300 కోట్ల అప్పుని తిరిగి చెల్లించడం లేదనే చర్చ జోరుగా సాగుతోంది. దాంతో ప్రభుత్వ రంగ సంస్థలు బుట్టా రేణుక ఆస్తులు వేలం వేసే దిశగా అడుగులు వేస్తున్నాయట. 300 కోట్ల రూపాయల అప్పులో దాదాపుగా 40 కోట్ల వరకు రుణం చెల్లించారట. వారు తీసుకున్న 300 కోట్ల లోన్కు ప్రతి నెల వాయిదా చెల్లించాలంటే దాదాపు 3.5 కోట్ల వరకు అవుతుందని చెబుతున్నారు. ఇంత మొత్తం చెల్లించడం భారంగా మారింది. అయితే బుట్టా రేణుకకు చెందిన బంజారాహిల్స్లోని ఓ ఆస్తి మాదాపూర్లోని బుట్టా కన్వెన్షన్ వేలానికి కూడా మంచి స్పందన రాలేదని టాక్ వినిపిస్తోంది.
వేలంపాటలో ఆస్తులు దక్కించుకున్న తర్వాత భవిష్యత్తులో అనేక రకాల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉండడంతో వేలంపాటలో పాల్గొనేందుకు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. బుట్టా రేణుక ఎమ్మిగనూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం పాలనపై వైసీపీ చేపడుతున్న నిరసన కార్యక్రమాల్లో అడపాదడపా పాల్గొంటున్నారు. ఎక్కువగా తమ వ్యాపార వ్యవహారాల్లోనే బిజీగా ఉంటున్నారు. హైదరాబాద్లోనే ఎక్కువగా గడుపుతున్నారు. ఇలాంటి సమయంలో బ్యాంకులో తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో బుట్టా రేణుక ఆస్తులను ప్రభుత్వ రంగ సంస్థలు జప్తు చేసుకుంటాయనే వార్తలు వినిపించడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఖజానాకు గండి పెట్టే వారికి వైసీపీ అధిష్టానం టికెట్ ఎలా కేటాయించిందనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయట. ప్రస్తుతం ఎమ్మిగనూరు వైసీపీలో బుట్టా రేణుక వ్యవహారం ఏమిటన్న దానిపై ఎవ్వరికీ క్లారిటీ లేదు. దాంతో క్యాడర్ కూడా సతమతమవుతోంది. 300 కోట్ల రుణాలు ప్రభుత్వ రంగ సంస్థలకు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో ఆవిడ పదే పదే వార్తల్లో నిలుస్తున్నారు. ఈ గందరగోళ పరిస్థితుల్లో ఆమె ఎమ్మిగనూరు ప్రజలకు అందుబాటులో ఉంటారా లేక హైదరాబాద్కే పరిమితమవుతారా అనే చర్చ సాగుతోంది. ఇప్పటికే బుట్టా ఆస్తులను వేలంపాట నిర్వహిస్తున్నా కొనడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. దాంతో బుట్టా ఫ్యామిలీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. For more videos like this, subscribe Big TV channel.